హాయ్ గాయ్స్! వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ముందు వీడియోస్ కూడా వెళ్లి చూసేయండి. గాయ్స్, మేమైతే రీసెంట్‌గా మా అత్త వాళ్ళతో కలిసి కొండాపూర్ దగ్గరలో ఉన్న కొత్తగూడలో ఉన్న అర్ధనారీశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. నాతో పాటు మీరు కూడా టెంపుల్ ఎలా ఉందో చూసేయండి. తమిళనాడులో ఒక టెంపుల్ ఉంది అర్ధనారీశ్వర స్వామిది. కానీ మన తెలంగాణలో ఉన్న ఏకైక టెంపుల్ అయితే అర్ధనారీశ్వర స్వామిది ఈ టెంపులే. ఈ టెంపుల్‌ని నేనైతే చాలా రీల్స్‌లో చూసాను. హాయ్ చెప్పు మరి. నువ్వు కొంచెం హాయ్ చెప్పు. హాయ్. హాయ్. ఈ టెంపుల్ లొకేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇదే టెంపుల్. మనమైతే టెంపుల్‌కొచ్చేసాము. బయట ఎంట్రన్స్ అయితే ఇలా ఉందన్నమాట గోపురం. గోపురంలో శివుడు, పార్వతి, త్రిశూలం వాళ్ళకి సంబంధించిన విగ్రహాలన్నీ ఉన్నాయి. ఇదైతే లోపలికెళ్ళాక ధ్వజస్తంభం అన్నమాట. ఇదైతే చాలా పెద్దగా ఉంది. ధ్వజస్తంభాలయితే 2 ఉన్నాయి. ఈ విగ్రహంకి రైట్ సైడ్‌లో శివయ్య, లెఫ్ట్ సైడ్‌లో అమ్మవారు ఉంటారు. అందుకే అర్ధనారీశ్వర స్వామి అంటారు. నేనిప్పటి వరకు ఏ టెంపుల్‌లో అయినా సెపరేట్‌గా శివయ్య లేదా అమ్మవారిని చూశాను. కానీ ఈ టెంపుల్‌లో మాత్రం ఒకటే విగ్రహంలో సగం అమ్మవారు, సగం శివయ్య ఉన్నారు. ఇదొచ్చేసి పాకశాల. అంటే అమ్మవారికి నైవేద్యం ఇక్కడే వండుతారు. ఈ పక్కనొచ్చేసి హోమశాల అన్నమాట. ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి శివశక్తికి సంబంధించిన హోమాలు జరుగుతాయి. ఈ టెంపుల్‌లో అయితే ఫస్ట్ పెద్దమ్మ తల్లి విగ్రహం ఉంది. ఈ పక్కన గుడిలో వచ్చేసి హేమలాంబ, రేణుక ఎల్లమ్మ తల్లి గుడి ఉంది. కింద మనకి అమ్మవారి పాదాలు ఉన్నాయి. ఈ టెంపుల్‌లో వచ్చేసి అర్ధనారీశ్వర స్వామి విగ్రహం. దీని ముందు పాదాలు ఉంటాయి. ఈ పాదాలు మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే శివయ్య కాలు కొంచెం పెద్దగా ఉంటుంది. అమ్మవారి కాలు కొంచెం చిన్నగా ఉంటుంది. అత్త దేవుడి కాలు దగ్గర పూలు పెట్టి రమ్మంటే ఆది గుడికొచ్చిన ఒక అక్కని చూసి పసుపు, కుంకం ఇలా వేస్తున్నాడు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 టు ఆఫ్టర్‌నూన్ 12:30, మళ్ళీ ఈవినింగ్ 5:30 టు 8:30. ఈ గుడిలో అయితే ప్రతి నవరాత్రిలో 9 డేస్ అన్నదానం జరుగుతుందంట. నార్మల్ డేస్ అయితే ఎవ్రీ ఫ్రైడే అన్నదానం ఉంటుందంట. టెంపుల్ పక్కన అయితే ఇలా కళ్యాణ మండపం ఉంటుంది. ఇదొచ్చేసి టెంపుల్ కట్టించిన వాళ్ళ డ్రీమ్ అంట. పేదవాళ్ళు ఎవరైనా ఫంక్షన్ హాల్స్‌లో చేసుకోలేని వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు. ఈ టెంపుల్ తరపున వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుని ఈ కళ్యాణ మండపాన్నయితే ఏర్పాటు చేశారు. ఇక్కడైతే శివుడు పెళ్ళికొడుకులాగా, పార్వతీదేవి పెళ్ళికూతురులాగా కూర్చొని ఉంటారు. టెంపుల్ లోపలికి వెళ్ళాక పైకి చూస్తే మనకైతే శ్రీచక్రం కూడా కనిపిస్తుంది. ఈ టెంపుల్ చుట్టూ శివపార్వతుల పెయింటింగ్స్ ఉన్నాయి. మీరు కూడా చూసేయండి. అతను మాట ఆమె అర్థం. ఆమె పట్టు అతని విడుపు. ఆయన సగం ఆమె సగం. ఆయన పుట్టుక లేనివాడు. ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. అతను శివం, ఆమె శక్తి. ఇద్దరు కలిస్తేనే ఈ జగం. ఓం శ్రీ శివశక్తి. ఎగ్జాక్ట్‌గా 9:30కి టెంపుల్‌లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మండపం దగ్గర ఎవ్వరు ఉండొద్దు అని చెప్పారు. ఈ టెంపుల్‌లో రోజు నక్షత్ర హారతి ఉంటుందని మాకు కూడా తెలీదు. కానీ మా దర్శనం అవ్వగానే అనుకోకుండా మేమైతే హారతి టైంకి ఉన్నాము. ముందుగా పెద్దమ్మ తల్లికి ఏకహారతి ఇస్తారు. తర్వాత నక్షత్ర హారతి ఇస్తారు. మీరు కూడా చూసేయండి.
పెద్దమ్మ తల్లికి నక్షత్ర హారతి అవ్వగానే హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లికి కూడా ఏకహారతి ఇచ్చి నక్షత్ర హారతి ఇస్తారు. హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లికి నక్షత్ర హారతి ఇవ్వగానే అర్ధనారీశ్వర స్వామికి కూడా ఏకహారతి ఇచ్చి నక్షత్ర హారతి ఇస్తారు. నమః పార్వతీపతయే అర్ధనారీశ్వర స్వామికి కూడా నక్షత్ర హారతి ఇచ్చిన తర్వాత భజన ఉంటుంది. ఇక్కడ చూడండి మా నిత్య కూడా భజన చేస్తుంది. ఈ టెంపుల్ స్ట్రక్చర్, పెయింటింగ్స్, విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. ఈవినింగ్ టైం టెంపుల్కి వస్తే మాత్రం లైటింగ్స్తో చాలా బాగుంది. హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి చుట్టూ 9 అమ్మవారి అవతారాలు ఉన్నాయి. ఈ టెంపుల్‌లో నాకు నచ్చింది ఏంటంటే వీఐపీ దర్శనం, అలాగే టికెట్స్ ఏమీ ఉండవు. అందరికీ ఒకేలా దర్శనం ఉంటుంది. బట్ అయినా కూడా ఈ వీడియో ద్వారా మీకైతే టెంపుల్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను. మీరు హైదరాబాద్‌లో ఉన్నట్టయితే ఈ టెంపుల్‌ని తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గైస్. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్.